హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీనూస్ కిచెన్. ఈరోజు సేమియా పులిహార తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెలో వాటర్ పోసుకుని కొద్దిగా సాల్ట్ వేసి 2 కప్పులు సేమియా, కొంచెం హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం బాయిల్ అవ్వగానే వడపోసుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక బాణల్లో స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పల్లీలు, 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ నల్ల మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని వీటిని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా హీట్ అయిన తర్వాత 5 చీల్చిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, చిటికెడు ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం కలుపుకొని 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న సేమియాల్ని యాడ్ చేయాలి. ఇది సేమియా పేస్ట్ మొత్తం పట్టేలాగా పూర్తిగా బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్ మీదే కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ మీద బాగా కలుపుకుంటే పొడి పొడిగా వస్తుంది, ఒకదానికొకటి అంటుకోకుండా. అలాగే గార్నిషింగ్కి తురిమిన కొత్తిమీర కొద్దిగా చల్లుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే సేమియా పులిహార రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.